ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి దారిదీపంగా నిలిచిన మహనీయుడు. అలాంటి మహనీయుడి విగ్రహానికి ఎవరైనా చేతులెత్తి నమస్కరిస్తారు. కానీ కాంగ్రెస్ పాలనలో జయశంకర్ సార్ గుర్తులకు రక్షణ లేకుండా పోయింది. హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని అల్విన్ కాలనీలో ఉన్న జయశంకర్ సార్ విగ్రహాన్ని ఓ దుర్మార్గుడు విధ్వంసం చేశాడు. తాగే ఉన్నాడో ఉన్మాదంతో రెచ్చిపోయాడో కానీ జయశంకర్ సార్ విగ్రహంపై రాళ్లతో దాడి చేసి ముక్కలు ముక్కలు చేశాడు. ఇదంతా ఎవరూ లేనప్పుడు జరగలేదు, రోడ్డుపై జనం ఉన్నప్పుడే జరిగింది. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కూడా ఆ దుర్మార్గుణ్ణి ఆపేందుకు ప్రయత్నించలేదు. తెలంగాణ కోసం కలలుగన్న ఆచార్యుడు జయశంకర్ సార్ విగ్రహానికి కాంగ్రెస్ పాలనలో జరిగిన అవమానం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జనం మండిపడుతున్నారు. ఉద్యమ గురువు విగ్రహాన్ని ఓ దుర్మార్గుడు ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి దారిదీపంగా నిలిచిన మహనీయుడు. అలాంటి మహనీయుడి విగ్రహానికి ఎవరైనా చేతులెత్తి నమస్కరిస్తారు. కానీ కాంగ్రెస్ పాలనలో జయశంకర్ సార్ గుర్తులకు రక్షణ లేకుండా పోయింది. హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో ఉన్న జయశంకర్ సార్ విగ్రహాన్ని ఓ దుర్మార్గుడు విధ్వంసం చేశాడు. తాగే ఉన్నాడో ఉన్మాదంతో రెచ్చిపోయాడో కానీ జయశంకర్ సార్ విగ్రహంపై రాళ్లతో దాడి చేసి ముక్కలు ముక్కలు చేశాడు. ఇదంతా ఎవరూ లేనప్పుడు జరగలేదు, రోడ్డుపై జనం ఉన్నప్పుడే జరిగింది. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కూడా ఆ దుర్మార్గుణ్ణి ఆపేందుకు ప్రయత్నించలేదు. తెలంగాణ కోసం కలలుగన్న ఆచార్యుడు జయశంకర్ సార్ విగ్రహానికి కాంగ్రెస్ పాలనలో జరిగిన అవమానం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జనం మండిపడుతున్నారు. ఉద్యమ గురు విగ్రహాన్ని ఓ దుర్మార్గుడు ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.